వెల్కమ్ టు తేజాస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో, ఈరోజు మనము ఒక 5 బిహెచ్‌కే ప్రీమియం వెంచర్‌కి సంబంధించి ఇవాళ మనం ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఇక్కడ కంప్లీట్ 5 బిహెచ్‌కేలో 1 మాస్టర్ బెడ్‌రూమ్, 2 చిల్డ్రన్ బెడ్‌రూమ్స్, 1 పేరెంట్ బెడ్‌రూమ్ అండ్ 1 హోమ్ థియేటర్. సో, దీనికి సంబంధించి కంప్లీట్‌గా మనం ఎండ్ టు ఎండ్ వర్క్స్ అనేది మనం చేశాము. సో, ఈ కంప్లీట్ ఫ్లాట్ ఇంటీరియర్ సంబంధించిన ఈ వెంచర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ హైదరాబాద్‌కి ఒక హార్ట్ ఏరియా లాంటిదనమాట. గచ్చిబౌలి. మీనాక్షి ట్రెడెంట్ అండి. మీనాక్షి ట్రెడెంట్‌లో ఇది ఒక వన్ ఆఫ్ ది ప్రీమియం ఫ్లాట్ 5 బిహెచ్‌కే. 5 బిహెచ్‌కే సంబంధించి ఏ ఎక్కడెక్కడ ఎలాంటి హై ఎండ్ ఇంటీరియర్స్ చేశాము, ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఏంటి, యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటి అనేది కంప్లీట్‌గా ఈ ఫ్లాట్ చూసి మనం అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు లిఫ్ట్ నుంచి ఎంటర్ అవ్వంగాల్నే ఈ 5 బిహెచ్‌కే ఫ్లాట్‌కి ఇది ఎంట్రన్స్ ఏరియా. ఇది ఎందుకు అంటే ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక్కొక్క ఫ్లాట్ ఉండటం వల్ల ఇండివిడ్యువల్‌గా క్లయింట్ కస్టమైజ్డ్‌గా దీన్నంతా డిజైన్ చేయించుకున్నాడండి. సో, ఇక్కడ ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా బేస్ కన్సోల్ బాక్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కంప్లీట్ హైలైటర్ మనం చేశాము. ఇక్కడ కంప్లీట్ లోవర్స్ విత్ మాన్యువల్ డిజైన్స్ తోటి ఇదంతా హైలైట్ చేశామనమాట. సో, ఈ కంటిన్యూషన్‌లో ఇక్కడికొస్తే ఇది బయటికి బాల్కనీ ఏరియా అండ్ ఈ కంటిన్యూషన్‌లో లోవర్స్ విత్ బ్లాక్ కలర్ డైమండ్ గ్లాస్ తోటి ఇక్కడ కంప్లీట్ కస్టమైజ్డ్ స్టాండ్ అనమాట. కస్టమైజ్డ్ స్టాండ్ తోటి ఈ లోవర్స్ కాంబినేషన్‌లో షూ ర్యాక్ అండ్ హైలైటర్ అనమాట. ఈ హైలైటర్ కూడా సేమ్ అదే బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడ ఫుల్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసాం. ఇది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో, ఈ మెయిన్ ఎంట్రన్స్‌లో ఇట్స్ ఎ హ్యూజ్ అండి ఎంట్రన్స్. ఆల్మోస్ట్ 7.5 ఫీట్ కంప్లీట్ విడ్త్ ఉంది. విడ్త్ బై హైట్ 2 డోర్స్ తోటి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. సో, ఈ పర్టిక్యులర్ ఏరియా మొత్తము క్లయింట్ చాయిసెస్‌కి తగ్గట్లుగా కస్టమైజ్డ్ షాండ్లియర్స్, కస్టమైజ్డ్ గ్లాస్ లోవర్స్ విత్ కన్సోల్ బాక్సెస్ తోటి ఈ టోటల్ ఏరియాని మనం అనేది హైలైట్ చేసాం. ఇప్పుడు మనం లివింగ్ రూమ్‌లో ఉన్నాం కదా! సో, ఈ లివింగ్ ఏరియా నుంచి ఈ లివింగ్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేం మెటీరియల్స్ ఎలా చేసాం, ఏంటి ఆ మెటీరియల్స్ అనేది ఒకసారి మనము చూద్దామండి. సో, ఈ వాల్‌కొచ్చేసరికి ఇక్కడ కంప్లీట్‌గా లోవర్స్ డిజైన్స్ ఇక్కడ మనం క్రియేట్ చేసాము. దాని కంటిన్యూషన్‌లో బ్లాక్ కలర్ ఫుల్ హైట్ గ్లాస్ అండి. ఈ కంటిన్యూషన్ వాల్ మొత్తము డెకో పెయింట్స్ తోటి సేమ్ 2 సైడ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్లాస్ అండ్ లోవర్స్‌తో ఈ వాల్ అనేది మనం హైలైట్ చేసాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కంప్లీట్‌గా ఫుల్ హైట్ కర్టన్స్ విత్ మోటరైజ్డ్ సిస్టమ్ అండి. కంప్లీట్ కర్టన్స్ విత్ సెన్సార్ బేస్డ్ తోటి ఈ కర్టన్స్ అనేవి మనం డిజైన్ చేసాం. ఇది కంప్లీట్‌గా క్లయింట్ కస్టమైజ్డ్ చాయిస్ తోటే మనము క్లయింట్‌కి ఇచ్చామండి. సో, ఇది సెకండ్ వాల్ హైలైటర్ ఈ లివింగ్ రూమ్‌కి సంబంధించి. ఈ సెకండ్ వాల్ హైలైటర్‌లో పాలీగ్రానైట్ షీట్స్ అండ్ డెకో పెయింట్స్ విత్ వుడెన్ ఫ్రేమ్స్, కస్టమైజ్డ్ హైలైటర్ లైట్స్ విత్ చార్కోల్ షీట్స్‌తో సహా ఈ కంప్లీట్ వాల్ హైలైటర్ అనేది మనము క్రియేట్ చేసామనమాట. సో, ఈ కనెక్టివిటీ తోటి కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ ఇంపోర్టెడ్ షాండ్లియర్స్ తోటి విత్ టీపాయ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్, కంప్లీట్ కస్టమైజ్డ్ సెంట్రల్ ఏసీ సిస్టమ్స్ సంబంధించి ఈ కంప్లీట్ 5 బిహెచ్‌కే ఫ్లాట్‌కి సంబంధించిన డిజైన్ ఎండ్ టు ఎండ్ డిజైన్ అనేది మన తేజాస్ ఇంటీరియర్సే చేసింది. సో, ఇప్పుడు మనము కంప్లీట్‌గా లివింగ్‌లో మనం చేసిన క్రియేటివిటీ డిజైన్స్ కానివ్వండి, కంప్లీట్ కస్టమైజ్డ్ సెటప్ గురించి కానీ డిస్కస్ చేసాం కదా! సో, ఈ లివింగ్ రూమ్ నుంచి మనము ఇప్పుడు డైనింగ్ రూమ్‌కి వెళ్దాం. సో, ఈ డైనింగ్ రూమ్‌లో మనం ఏమేమి మెటీరియల్స్ ఇచ్చాము, మనం ఏం చేసాం అనేది ఒకసారి అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనము లివింగ్ రూమ్ నుంచి డైనింగ్ రూమ్‌కి వద్దామండి. సో, ఇక్కడ డైనింగ్ రూమ్‌లో వచ్చేసరికి ఈ బ్యాక్‌గ్రౌండ్ వాల్ హైలైటర్ మొత్తం కంప్లీట్ స్టుకో పెయింట్స్, లోవర్స్, వాల్ బీడింగ్స్ గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి కంప్లీట్ విడ్త్ బై కంప్లీట్ హైట్ మొత్తం ప్యాక్ చేసి హైలైటర్ కింద కన్సిడర్ చేసాం ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఫుల్ హైట్ కర్టన్స్ కూడా కంప్లీట్ మోటరైజ్డ్ అండి. సెన్సార్ బేస్డ్ కంప్లీట్ కర్టన్స్ కూడా మనము ఇన్‌స్టాల్ చేసాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వానిటీ. సో, ఇక్కడ వానిటీ వచ్చేసరికి ఫ్లోర్ టచ్, రెడీమేడ్ షింక్ అండ్ రౌండ్ మిర్రర్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది మొత్తం అండి మ్యాట్ ఫినిష్ టైల్స్ తోటి ఇక్కడ మనం బ్యూటిఫుల్‌గా రెడీ చేసామనమాట. సో, ఇప్పుడు మనం డైనింగ్‌కి వస్తే కంప్లీట్‌గా 8 సీటర్ కెపాసిటీ తోటి విత్ కంప్లీట్ హై ఎండ్ మార్బుల్ అండి. హై ఎండ్ మార్బుల్ తోటి ఇక్కడ డిజైన్ చేసాము. కంప్లీట్ 8 సీటర్ సెటప్ అండ్ కంప్లీట్ డైనింగ్ హ్యాంగింగ్ లైట్స్ కంప్లీట్ ఇంపోర్టెడ్ అండి. ఇంపోర్టెడ్ మెటీరియల్ సీలింగ్‌కి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ తోటి బ్యూటిఫుల్‌గా ఇక్కడ మనం రెడీ చేసాము. ఈ కంప్లీట్ డైనింగ్ సెటప్. సో, ఇప్పుడు మనము డైనింగ్ నుంచి డ్రై కిచెన్‌లోకి వెళ్దామండి. ఇక్కడ డ్రై కిచెన్‌లో కంప్లీట్‌గా
బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సెటప్ అండ్ కంప్లీట్ స్టోరేజ్ సెటప్ విత్ టాండమ్ బాస్కెట్స్ తోటి, అక్రోలిక్ లామినేట్స్ విత్ క్వార్ట్స్ ప్లాట్ఫామ్ తోటి ఇక్కడ మనము క్రియేట్ చేసాము. ఇది కంప్లీట్గా కస్టమైజ్డ్ ఓవెన్ సెటప్ అండ్ స్టోరేజ్ ఏరియా, అండ్ దిస్ ఇస్ కంప్లీట్గా ప్యాంట్రీ యూనిట్ అనమాట. సో ఇక్కడ సీలింగ్ కూడా లో హైట్లో వెనీర్ ఫినిష్ కాంబినేషన్ తోటి ఇక్కడ మనం డిజైన్ చేసాము. ఇది కంప్లీట్గా డ్రై కిచెన్, ఇన్స్టాంట్ కౌంటర్, ఇన్స్టాంట్ ఫుడ్ కౌంటర్ అండి ఇది. సో నెక్స్ట్ మనము ఈ డ్రై కిచెన్ నుంచి మెయిన్ కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం డ్రై కిచెన్ నుంచి వెట్ కిచెన్ అండి. దిస్ ఇస్ మెయిన్ కిచెన్. సో ఈ మెయిన్ కిచెన్లో వచ్చేసరికి కంప్లీట్గా ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి అక్రాలిక్ లామినేట్స్ అండ్ కంప్లీట్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి నానో స్టోన్ యూస్ చేస్తాం ఇక్కడ అంతా. సో దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్ ఏరియా అండ్ టాప్ ఆఫ్ ది డిస్ప్లే అండ్ స్టోరేజ్ ఏరియా లాఫ్ట్, అండ్ కంటిన్యూషన్లో ఓవర్ హెడ్ ప్రొఫైల్ బ్లాక్ ప్రొఫైల్తో మనం ఇక్కడ క్రియేట్ చేసాము. అండ్ ఓవెన్ అండ్ వెట్ గ్రైండర్ సెటప్. ఈ కంటిన్యూషన్లో ఆనియన్ అండ్ పొటాటోస్ కోసము విక్కర్ బాస్కెట్స్ ఇచ్చున్నాము. ఇక్కడ కంప్లీట్గా కట్లరీ, కప్ అండ్ సాసర్, ప్లేట్స్ అండ్ ఎంటీ బాస్కెట్స్ సంబంధించిన టాండమ్ ఇనోటెక్ బాస్కెట్స్ అండి ఇవన్నీ కంప్లీట్గా. సో ఇవన్నీ కంప్లీట్గా ఇనోటెక్ బాస్కెట్స్ ఇక్కడ యూస్ చేసేసాము. సో ఈ కంటిన్యూషన్లో ఇన్బుల్ట్ 4 బర్నర్ హాబ్ అండ్ చిమ్నీ. సో ఈ కంటిన్యూషన్లో కంప్లీట్గా స్టోరేజ్ ఏరియా, ఓవర్ హెడ్ ఏరియా, అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా డబుల్ షింక్ సెటప్ ఇక్కడ మనం యూస్ చేసాము. ఈ లాస్ట్ మనము ఇన్బుల్ట్ డిష్ వాషర్. సో డిష్ వాషర్ ఇక్కడ మనము సెటప్ చేసామండి. సో ఇక్కడ నుంచి ఇది కంప్లీట్గా మంత్లీ గ్రోసరీస్ స్టోరేజ్ ఏరియా. ఈ కంప్లీట్ వాళ్ళు మనము క్రియేట్ చేసాము ఈ స్టోరేజ్ గురించి. సో టోటల్ వార్డ్రోబ్, ఇట్స్ ఏ స్టోరేజ్ ఏరియా. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే సర్వీస్ లిఫ్ట్ అండ్ సర్వెంట్ రూమ్ అనేది ఇక్కడ మనము అకామిడేట్ చేస్తున్నది ఇక్కడ. సో దానికి సంబంధించి ఇది కంప్లీట్గా ఈ ప్రీమియం ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ హై ఎండ్ కిచెన్ అండ్ కంప్లీట్ సెట్. సో ఇప్పుడు మనం డైనింగ్ నుంచి ఇన్నర్ లివింగ్ రూమ్ అనమాట. ఇన్నర్ లివింగ్ రూమ్లోకి వద్దామండి. సో ఇక్కడ కంప్లీట్గా ఫుల్ విడ్త్ బై ఫుల్ హైట్ టీవీ యూనిట్ ఇక్కడ ప్లాన్ చేసాం. దీంట్లో కస్టమైజ్డ్ వాల్పేపర్, బ్లాక్ కలర్ గ్లాస్ అండ్ గ్లాసీ ఫినిష్ లామినేట్స్, మార్బుల్ ప్యాటర్న్స్ అండ్ గ్లాసీ ఫినిష్ బేస్ బాక్స్ అండ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్, బ్లాక్ ప్రొఫైల్ తోటి బ్లాక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనేది ఇక్కడ మనం చేసాం అనమాట. ఈ కంటిన్యూషన్లో ఈ కంప్లీట్గా కస్టమైజ్డ్ వాల్పేపర్స్, వెనీర్ ఫినిష్ వుడ్ పెయింట్ అండ్ డికో పెయింట్స్ అండ్ ఆర్టిస్టిక్ పెయింట్స్ తోటి ఈ సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ హైలైటర్ అనేది మనము క్రియేట్ చేసాం. సో ఈ టోటల్ ఏరియా అనేది చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా వచ్చిందండి. సో ఇక్కడ కంప్లీట్ కస్టమైజ్డ్ డెకరేషన్ లైట్స్ కానివ్వండి, ప్రొఫైల్ లైట్స్ కానివ్వండి, సీలింగ్ ఇచ్చిన లైట్స్ అయితేనేమి, కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అయితేనేమి చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. రండి ప్లీజ్. మార్బుల్ ఫినిష్ తోటి కంప్లీట్ ప్లాట్ఫామ్ విత్ డిజైనర్డ్ గ్లాస్ అండ్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్తో ఈ ఎంట్రీ హైలైటర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో లోపలికి రండి. సో ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా కింగ్ సైజ్ కాట్ అండి. ఇక్కడ కాట్కి హెడ్ బోర్డ్ వచ్చేసరికి కంప్లీట్గా గ్లాస్ విత్ గోల్డ్ కలర్ మెటల్ ఫినిష్ తోటి మనం డిజైన్ చేసాము. హెడ్ బోర్డ్ వాల్ డిజైన్ అనమాట. ఇక్కడ హెడ్ బోర్డ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ కుషన్. సో ఇదే కుషన్ కాంబినేషన్ కాట్కి సరౌండింగ్ కూడా మనము ఇక్కడ మొత్తం కూడా సో సరౌండింగ్ కూడా కాట్కి అలైన్మెంట్ చేసాము. ఇది కంప్లీట్గా 10 inches మ్యాట్రెస్ అనమాట వితౌట్ స్టోరేజ్. సో లో హైట్ కాట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ బాల్కనీ ఏరియా. ఈ ఓపెన్ బాల్కనీ ఏరియాలో కంప్లీట్గా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి కబోర్డ్స్, ఎక్స్ట్రా అడిషనల్ కబోర్డ్స్ ఇక్కడ ఏర్పాటు చేసాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ పేషియస్గా కూర్చోడానికి రిక్లైనర్ అండ్ డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసాం. ఇవి అండి ఫుల్ హైట్ కటన్స్. సో కంప్లీట్గా బాల్కనీ వ్యూ అండి. సో ఇది కంప్లీట్గా బెడ్రూమ్లో అటాచ్డ్ ఓపెన్ బాల్కనీ అనమాట. సో ఇక్కడ నుంచి సో ఇది కంప్లీట్గా వర్క్ స్టేషన్ సెటప్ విత్ టీవీ యూనిట్ ఏరియా. కంప్లీట్గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మొత్తము విత్ బ్యూటిఫుల్ బ్లూతో కాంబినేషన్ అనేది ఇచ్చింది. కంప్లీట్గా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ వచ్చింది. టోటల్గా ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కంప్లీట్గా కాట్ సెటప్, ఇన్బిల్ట్ డ్రెస్సింగ్, ఇక్కడ హెడ్ బోర్డ్ డిజైన్ కంప్లీట్గా కాట్కి. సో సరౌండింగ్ కూడా కంప్లీట్గా కన్సిల్ కుషన్ అండి. కుషన్ విత్ 10 inches మ్యాట్రెస్ విత్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ హైట్ కుషన్ తోటి ఇక్కడ మనం సెటప్ చేసాం. టాప్లో ఉన్నవి మొత్తం కంప్లీట్గా లోవర్స్ అనమాట. సో ఇది కంప్లీట్గా లోవర్స్. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాష్రూమ్కి హిడెన్ డోర్. ఇది
సో ఇది హిడెన్ డోర్. ఈ కంటిన్యూషన్ హిడెన్గా అయినట్టుంది. ఈ కంటిన్యూషన్లో ఇక్కడ ఒక ఫుల్ హైట్ మిర్రర్ విత్ ప్రొఫైల్ గ్లాస్ ఉంది ఇక్కడ. సో స్టోరేజ్ పర్పస్లో పెట్టామండి. ఇది కంప్లీట్గా స్టోరేజ్ అనమాట. ఈ కంటిన్యూషన్లో ఇక్కడ ఫుల్ హైట్ కటన్స్ విత్ గ్రే కాంబినేషన్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి ఇవన్నీ కటన్స్ అనమాట. సో ఇవన్నీ మాన్యువల్ కటన్స్ అండి. సో మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సిట్టింగ్కి సిట్అవుట్ అండ్ ఇది కంప్లీట్గా ఫుల్ హైట్ డోర్స్ విత్ 4 feet హ్యాండిల్స్ తోటి కంప్లీట్ అక్రాలిక్ ఫినిష్ తోటి ఇక్కడ మనం డిజైన్ చేసాము ఈ కంప్లీట్ కబోర్డ్ సెటప్. ఈ కంటిన్యూషన్ అటాచ్మెంట్లో ఒక చిన్న వర్క్ స్టేషన్ అండ్ కంటిన్యూషన్ టీవీ యూనిట్ కూడా ఇక్కడ మనం అరేంజ్ చేసామండి. ఈ కంప్లీట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి టోటల్గా అక్రాలిక్ ప్రీమియం ఫినిష్ తోటి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ తోటి విత్ కంప్లీట్ లోవర్స్ తోటి ఇక్కడ మనం డిజైన్ చేసాం. సో ఇప్పుడు మనము సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెకండ్ చిల్డ్రన్ బెడ్రూము ఎలా డిజైన్ చేసాము ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో రండి ప్లీజ్. సో ఇక్కడ కంప్లీట్గా కాట్ సెటప్, కింగ్ సైజ్ కాట్ సెటప్ విత్ మ్యాట్రస్ తోటి విత్ ఫుల్లీ కుషన్ తోటి ఇక్కడ మనం డిజైన్ చేసాము. అండ్ వర్క్ స్టేషన్ ఏరియా, హోమ్ థియేటర్ సెటప్ అండ్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ తోటి ఈ వాల్ మొత్తం మనం హైలైట్ చేసాము. కంప్లీట్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి. అండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ రిక్లైనర్. సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ సెటప్ అండి. సో ఇది కూడా కంప్లీట్గా కస్టమైజ్డ్గా చేసాము క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్లుగానే. సో ఈ ఫుల్లీ ఫంక్షనల్ ఆటోమేటెడ్ ఎలక్ట్రికల్ విత్ లాంబార్డ్ సపోర్ట్ తోటి సో కంప్లీట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు వుడెన్ ఫ్లోర్ ఇక్కడ మనము క్రియేట్ చేసామండి. సో దిస్ ఇస్ ద క్లోసెట్ ఏరియా ఈ బెడ్రూమ్కి. ఈ క్లోసెట్ ఏరియాలో డ్రెస్సింగ్ విత్ కబోర్డ్ సెటప్స్ అనమాట. ఇక్కడ విత్ గ్లాస్ ప్రొఫైల్ తోటి గ్లాస్ విత్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ విత్ లోవర్ డ్రాస్ అండ్ ఇది కంప్లీట్గా ప్రీలామినేటెడ్ షీట్స్ తోటి ఇక్కడ మనము ఫుల్ హైట్ వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసాము. కంప్లీట్గా ఫుల్ హైట్ వార్డ్రోబ్స్. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో క్లయింట్ చాయిస్కి తగ్గట్టుగా కంప్లీట్ కాంబినేషన్స్ కానీ కలర్స్ అండ్ మెటీరియల్స్ కానీ కటన్స్ కానివ్వండి, ఈ కంప్లీట్ సెటప్ అనేది క్లయింట్ చాయిస్కి తగ్గట్టుగా మనం క్రియేట్ చేసిందే. ఈ కాట్ బ్యాక్గ్రౌండ్ హైలైటర్ కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్ స్ట్రిప్స్ తోటి విత్ డికో పెయింట్ తోటి మనం హైలైట్ చేసామండి. సో ఇక్కడ కంప్లీట్ లోవర్స్ విత్ డికో పెయింట్ ఈ వాల్ హైలైటర్ మొత్తము. అండ్ సీలింగ్ కూడా సింపుల్గా నీట్గా ప్రొఫైల్ లైట్స్ విత్ సర్ఫేస్ లైట్స్ తోటి కంప్లీట్గా ఈ బెడ్రూమ్ మొత్తము మనము క్రియేట్ చేసామన్నమాట. 5 BHK ఫ్లాట్లో అండి. ఇది వన్ ఆఫ్ పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట. సో ఈ పేరెంట్స్ బెడ్రూమ్లో మనం డిజైన్ చేసింది కంప్లీట్ కబోర్డ్స్, వాల్ పేపర్స్ అండ్ టీవీ యూనిట్కి సంబంధించిన డిజైన్ అనేది మనం చేసాము. సో ఇప్పుడు మనము ఈ ఫ్లాట్ ప్యాసేజ్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమి హైలైటర్స్ చేసాము ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కంప్లీట్గా వాల్కి సంబంధించిన కస్టమైజ్డ్ వాల్ ఫ్రేమ్స్ అనేది ఇక్కడ మనము హ్యాంగింగ్ చేసామండి. సో కంటిన్యూషన్లో డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, సీలింగ్కి సంబంధించిన స్పాట్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన డెకరేషన్ ఐటమ్స్ ఇది వన్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా విత్ డికో పెయింట్ తోటి మనం ఇక్కడ అనేది మనం చేసామండి. ఇది కంప్లీట్గా వాల్ మౌంట్ సెటప్, ఫ్లోర్ టచ్ కాదు, వాల్ మౌంట్ సెటప్ తోటి డికో పెయింట్ తోటి మనం ఇది డిజైన్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ హైలైటర్ అండి. వన్ ఆఫ్ హైలైటర్ కింద ఇక్కడ కన్సిడర్ చేసి కంప్లీట్ హ్యాంగింగ్ లైట్స్ విత్ LED మిర్రర్ అండ్ చార్కోల్ షీట్స్ విత్ డికో పెయింట్స్ ఇవన్నీ. సో దీంతో మనము ఇక్కడ అనేది డిజైన్ అనేది క్రియేట్ చేసాము. ఈ ఫ్లాట్లో ఇది పూజా రూమ్ అండి. సో ఈ పూజా రూమ్ మొత్తం మనం కస్టమైజ్డ్ సెటప్ తోటి ఫుల్లీ లోడెడ్గా మనం చేసామన్నమాట. ఇక్కడ కంప్లీట్గా గ్లాస్ సెటప్ బ్యాక్గ్రౌండ్ హైలైటర్స్ తోటి ఓమ్ సింబల్ అండ్ కంప్లీట్గా ఇక్కడ CNC కటింగ్ డిజైన్స్ విత్ డ్యూకో పెయింట్ తోటి ఇక్కడ మనం హైలైట్ చేసాం. ఈవెన్ డోర్ కూడా విత్ కంప్లీట్ డికో పెయింట్ తోటి డిజైన్ చేసి ఫోల్డబుల్ డోర్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేసామండి. ఎందుకు అనేది ఈ పూజ అపీరెన్స్ అనేది మనకు నీట్గా కనిపించడం కోసం ఈ డోర్స్ మొత్తం అనేది ఒక సైడ్కి మాత్రమే ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. సో దాని గురించి ఈ డోర్ అనేది మనం ఏర్పాటు చేసాము. సో ఇది వన్ ఆఫ్ అట్రాక్టివ్ లొకేషన్ ఇన్ దిస్ 5 BHK ఫ్లాట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, కంప్లీట్గా హోమ్ థియేటర్ సెటప్ ఇది మొత్తము. సో ఈ హోమ్ థియేటర్ సెటప్లో కూడా పార్టీషన్స్ కింద ఇది ఒక లాంజ్ ఏరియా. ఈ కంప్లీట్గా
కస్టమైజ్డ్ సోఫా సెటప్స్ తోటి ఇది ఒక లాంజ్ ఏరియా. దీంతో పాటు ఈ కంప్లీట్ విండో కింద ఒక మంచి విండో సిట్అవుట్ సెటప్ అండి. ఒక వన్ ఆఫ్ ప్రీమియం సెటప్ ఇన్ హోమ్ థియేటర్ అనమాట ఇది. ఈ కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్ ఇక్కడ వచ్చేసరికి మంచి గేమింగ్ సెంటర్ ఇది. కంప్లీట్గా ఒక పర్సన్, ఇది వన్ ఆఫ్ సిట్అవుట్ ఫర్ గేమింగ్ సెంటర్ అండి. కంప్లీట్గా హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు ఈ హోమ్ థియేటర్ సెటప్లో. ఈ గేమింగ్ సెటప్లో ఈ బ్యాక్గ్రౌండ్ హైలైటర్ అంతా డిజైన్ చేశామండి. దీంట్లో వచ్చేసరికి లోవర్స్ విత్ డికో పెయింట్ తోటి ట్రిపుల్ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడ అనేది మనం డిజైన్ చేసాం. ఇక్కడ నుంచి కంప్లీట్ ఫ్లోర్ మొత్తం వుడెన్ ఫ్లోర్ ఇచ్చారండి, ఎందుకంటే ఇది మరి కంప్లీట్గా హోమ్ థియేటర్ కాబట్టి. సో హోమ్ థియేటర్ సెటప్ అంటున్నారు, మరి హోమ్ థియేటర్ ఎక్కడుంది ఏంటి అని మరి చూసినట్లయితే ఇక్కడి నుంచి ఈ కంప్లీట్గా ఈ సైడ్కి వస్తే ఇది కంప్లీట్గా హోమ్ థియేటర్ సెటప్ అండి. ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీతో ఉన్న హోమ్ థియేటర్ సెటప్. సో కంప్లీట్గా క్లయింట్ కస్టమైజ్డ్గా సెట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మటుకి వ్యూ ఎంజాయ్ చేసేదాని కోసం కస్టమైజ్డ్ ఎలక్ట్రికల్ రిక్లైనర్స్ విత్ నార్మల్ సోఫా సెట్స్ విత్ స్లీపర్ లాంజెస్తో సహా ఇక్కడ కంప్లీట్గా ఒక ఆల్మోస్ట్ 300 ఇంచ్ కెపాసిటీ తోటి హోమ్ థియేటర్ సెటప్ అనేది ఇక్కడ మనం రెడీ చేసామన్నమాట క్లయింట్ కోసము. అయితే ఒక ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి, ఒక సింపుల్గా ఒక చిన్న వ్యూ ఎంజాయ్ చేద్దాము. సో ఆల్మోస్ట్ 300 ఇంచ్ స్క్రీన్ అండి. సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్లో. ఒక 300 స్క్రీన్లో మంచి ఐపీఎల్ మ్యాచ్ అనేది రన్ అవుతుంది. ఓకే, చూసారు కదా. సో ఈ 5 BHK ఫ్లాట్లో ఈ హోమ్ థియేటర్ సెటప్ అనేది ఇట్స్ ఏ ప్రీమియం వన్ అండి. సో చూసారు కదండి, 5 BHK కంప్లీట్ ప్రీమియం ఫ్లాట్ మేము చేసిన కంప్లీట్ డిజైన్స్ అండ్ స్ట్రక్చర్స్ గురించి మొత్తం చూసాం కదా. సో దీని గురించి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి. సేమ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకేమైనా ఇంటీరియర్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.